నా హృదయం దేవుని ఎదుట యథార్థముగా ఉండినట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నట్లుగా మీరు జాగ్రత్త పడితే ధన్యులు. అలాంటి హృదయం గల వారిని ఒంటరిగా వాళ్ళ వరకే కాదు, అలాంటి హృదయం గల వారి తరములను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి తరువాత వారి సంతతిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు. మన సేవకుడైతే వాని సేవను దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఒక చిన్న సంఘం నడిపిస్తున్న వాడైతే ఆ సంఘం అనేక సంఘాలకు తల్లి సంఘం అయ్యేటట్టు చేస్తాడు ఆయన. అవన్నీ చేసేటప్పుడు ముందు మన హృదయాన్ని, దాని యొక్క స్థితిగతిని తప్పకుండా పట్టించుకుంటాడు. ఏం కాదు నేను ఇంతే అంటే అక్కడే జావురా నువ్వు అంటాడు. కొంతమందికి మొండి హృదయం ఉంటుంది. వాడికి తెలియదు, తెలిసినోడు చెప్పినా దిద్దుకోడు, నాదే కరెక్ట్ అని అనుకుంటాడు. అట్లనే బతుకుతుంటాడు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు. మీ బతుకు అక్కడే సావండి అంటాడు. ఇక అందుకే అందరికీ కలిసి వచ్చిందని చెప్తున్నాను. దేవుడు ఏం చూస్తున్నాడు అన్న దానిలో నెంబర్ 1, ఆయన పై రూపములను పై హడావిళ్లను కాదు, ఆయన హృదయమును లక్ష్య పెట్టువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.